నేను అనేది ఏంటంటే మనం ప్రపంచం ఎట్లా పోతుందో దాని తగ్గట్టుగా ప్రపంచం మల్టీనేషనల్ కంపెనీలకు ఎట్లా జాబ్ కావాలో దాని తగ్గట్టుగా మనం స్టూడెంట్ని తయారు చేస్తే వానికి జాబ్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఏదో మనం పాత ఇది అంతా పోతే కష్టమవుతుంది పిల్లలకు. రాబోయే రోజులు ఇప్పుడు ఏఐ ఉంది మనకి, ఇంకా దానికి ఏఐ కోసం చాలామంది 25% కూడా అవగాహన లేదు. నాకు కూడా అవగాహన లేదు ఏఐ అంటే. కానీ ఇప్పుడు దానికోసం చదివినా చూసినా ఇప్పుడు ఏఐ అంటే ఏది గుర్తా నీకు? మొత్తం డాటా దానికి గ్యాదర్ చేస్తే అది ఏదంటే ఎనీ క్వశ్చన్ ఎనీ కార్నర్ అది చెప్పేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నేను కూడా ఏఐ తయారవుతున్నాను. నేను మల్లారెడ్డి అంటే ఒక ఏఐ ఇప్పుడు యూట్యూబ్లో కానీ టీవీలో కానీ ఏఐ మాదిరికి వస్తా. మా స్టూడెంట్స్కి ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పేస్తా. అది ఎట్లా చెప్తామంటే నన్ను డాటా తయారు చేసి నన్ను నింపి నన్ను పంపిస్తారు. ఫ్యూచర్ అంతా అదే. అందుకే నేను చెప్పిన ప్రతి స్టూడెంట్ను ఏఐ తయారు చేయాలి. ప్రపంచాన్ని మన ఆ ఏఐనే ప్రపంచం లీడ్ చేస్తాడు మన స్టూడెంట్. ఎవ్వరు లేరు, ఎక్కడ లేరు, అవకాశం లేదు. మనకే ఉంది ఛాన్స్, గోల్డెన్ ఛాన్స్, డైమండ్ ఛాన్స్. రైట్. ఇప్పుడు ఇడిపోద్దు మన పిల్లలను. అది టైం. ఇప్పుడు చాలామంది రకరకాలుగా ఏదో కాలేజీ పోతున్నామంటే పోతున్నా, అది కాదు కదా. లైఫ్ పాడు చేసుకున్నట్లు లెక్క. రైట్. ఒక్క నిమిషం, ఒక్క గంట టైమింగ్ కూడా డిఫరెంట్ పెట్టాలి కాలేజీలో. ఫస్ట్ ఇయర్ వారికి 9 to 5 దాకా పెట్టాలి. ఎంత ఎక్కువ టైం పెడితే అన్ని 4 yearsని ఫస్ట్ ఇయర్లో చెప్పేయాలి. 3 years అప్పుడు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నీకు మళ్ళీ ప్రాక్టీస్ ఉంటుంది కదా ల్యాప్టాప్ మీద. ఉన్న క్వశ్చన్ బ్యాంక్స్ అన్ని రివ్యూ చేసుకుంటే వాళ్ళు ప్రాజెక్ట్స్ ఇప్పుడు అవతల మల్టీనేషనల్ కంపెనీ ఏది అడిగినా వానికంటే అడ్వాన్స్గా చెప్పాలి మనం. అది ప్రాక్టీస్. అర్థమైంది. అడ్వాన్స్ ఉండాలి. ఇప్పుడు మీరు చెప్తుంటే కొంచెము స్ట్రైట్గా సర్కాస్టిక్గా లేకపోతే ఫన్గా ఉన్నా కూడా యాక్చువల్లీ లాజిక్ అర్థమవుతుంది మీరు అనేది. ఫస్ట్ ఇయర్లో మేజర్లీ టెక్నికల్గా స్ట్రాంగ్ చేసేసి నెక్స్ట్ 3 years వానికి గ్రోత్కి హెల్ప్ చేయొచ్చు అని ప్రాక్టీస్ చేయాలి. వాడిని రుబ్బి 10th క్లాస్ ఎట్లా రుబ్బుతారు అట్లనే నీకు దాని మీద ల్యాప్టాప్లో క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చి పాత ఇచ్చి క్వశ్చనర్స్ ఇచ్చి రుబ్బి చేస్తే వాడు ఎందుకు ఏ ప్రాజెక్ట్ అంటే అది చెప్తాను. డెఫినెట్లీ ఆ ఏజ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అది అంతే. నువ్వు ఏదంటే అది పిల్లలు ఎంత స్మార్ట్ ఉన్నారు అనుకుంటున్నావు. టెక్నాలజీలో ఎంత స్మార్ట్ అంటే ఎంత అడ్వాన్స్ ఉన్నారు మన పిల్లలు. టీచర్ కంటే అడ్వాన్స్ ఉన్నారు మన పిల్లలు. టీచర్ ఏం చెప్తారో ముందే చెప్తారు. ఇప్పుడు టీచర్ ఏదైనా తప్పి చెప్పారు అనుకో, నీ గూగుల్లో బట్టి ఈ పాఠం తప్పు చెప్తున్నాను టీచర్ స్టూడెంట్ కూడా చెప్పగలరు. అంత అడ్వాన్స్ ఉన్నారు. రైట్ రైట్. ఏదైనా రాంగ్ చెప్పినా, రాంగ్ స్టోరీ చెప్పినా, రాంగ్ చెప్పిన క్లాస్ చెప్పినా స్టూడెంట్ అప్పుడే చెప్పేస్తాడు ఇది రాంగ్ అంటే. రియాలిటీ చెక్ వచ్చేస్తుంది. అంతటి ఉన్నది కదా నీకు. సర్వర్లల్లో ఐఐటీలల్లో ప్రతి దాంట్లో నీకు సిలబస్ ఉంది, అన్నీ ఉన్నాయి. అంటారు దొరుకుతుంది కదా.